ముందుగా మనం మానవత్వం గురించి మాట్లాడాలంటే దానికి నిలువెత్తు రూపమైన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే అంత రెస్పెక్ట్ నీకు? నువ్వు అందరూ ఎక్కడ ఉంటావు నేను నాగానే అదనా నీ లేవులు అది. ఒక పుస్తకానికి ముందు మాట ఉన్నట్టే ఈ రోజు బిగ్ క్వశ్చన్ లో కూడా ఓ ముందు మాట ఉంది. మొత్తం స్క్రాప్ అంటే చెత్త అంటాం కదా, చెత్త కుప్పలో ఉన్న చెత్త వీ ఛానల్లో ఉంటుంది, అంత చెత్త. నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. మానవత్వం ఉన్న మనిషిని మానవత్వం లేదనే మనుషులు సమాజం మనకు అవసరమా అన్నా? ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. చూడండి అతను ముఖం చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఏ రోజైనా 6 గంటలు నిద్రపోయేలా కనపడతాడా? నేను 20 సంవత్సరాలు నన్ను నేను దాచుకోవడానికి ఎంత కష్టపడ్డానో తెలుసారా? నేనెవరో నా పెళ్ళానికి తెలియదురా, పిల్లలకి తెలియదు. పిక్కుమైన ముఖం కనపడుతుంది. ఆలోచించి తిరిగి ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటైంది. ఆయనకి మానవత్వం లేదంటారా? గివ్ మీ వన్ హగ్. ఊరుకోమ్మా, ఊరుకోరా. ఎవడుకుందండి మానవత్వం? చూపించండి ఒకసారి. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇంట్లో నుంచి లాక్కెళ్తారా? నువ్వు ఆ రోజు కారులో ఉన్నావని. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్నే సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. ఈ రాష్ట్రంలో ప్రజలు మాట్లాడకపోవచ్చు, మాట్లాడమని నేను అడుగుతా ఉన్నాను. ప్రజలు నేను నోరు తెరవమని అడుగుతా ఉన్నాను. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? తన తండ్రి అకాల మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర చేపట్టిన వ్యక్తి కంటే మానవత్వం ఎవరిలో ఉంటుంది? నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ చూస్తావేంటి? మీరు నాకు అంత కనిపిస్తున్నారు సార్. ఇంత బబుల్ గమ్లో ఇంత పొడుగున్నట్టు నాలో ఎంతో ఉంది, నువ్వు కొంత చూసావు. వ్యక్తి కంటే మానవత్వానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి ఇంకెవరుంటారు? ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. అందరినీ ఒక్కచోట గుంపుగా చేర్చి ఓదార్చమని చెప్పిన సోనియాను ఎదిరించి 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి కంటే ఇంకా ఆశ్చర్యం కాదా? జగన్ ఏమన్నా కొత్తనా? అంతకు ముందే ఉన్నాడు 16 నెలలు, ఇప్పుడు కొత్త ఏం కాదు జగన్ జైలు. వికాలు చేస్తూ పుణ్యాత్ముల్లా ముసుగులు వేసుకుని తిరిగేవారు ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు, ఇదయ్యా మీ అసలు రూపం. అలాంటి పుణ్యాత్ములకు భజన చేసే పాపాత్ములు. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతటి నువ్వే తెలుసుకుంటా. ఆశీర్వదించండి మాయా. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ₹1 కోటి ఆర్థిక సాయం అందించిన వ్యక్తి కంటే మానవత్వం ఇంకెవరికి ఉంటుంది? నేనంటే నీకెందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. అటు చూడు బే. జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు వరద బాధితులకి ₹1 కోటి అనౌన్స్ చేశారు, కానీ ఆ చెక్ అయితే మాకెవరికి రాలేదు. మా విపత్తుల శాఖ అయితే రాలేదు. అంటాము, చేసేస్తామా? కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? పాప అదే చంద్రబాబు కాన్వాయ్ కింద పడి గతంలో 2 ప్రమాదాల్లో 2 మరణిస్తే వారికి వైకుంఠ ప్రాప్తి జరిగిందట. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? జగన్ కాన్వాయ్ కింద పడి మానవత్వం చచ్చిపోయిందట. బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. అసలు చంద్రబాబు నాయుడు గారి మానవత్వం గురించి చెప్పాలంటే చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే ఆయన ఎలా స్పందించారో చూస్తే ఆయనలో మానవత్వం ఎన్ని టన్నులు ఉందో మనకు అర్థమవుతుంది. మానవత్వం గురించి మాట్లాడుతుంటే అసలు మానవత్వం అంటే ఏంటో చెప్పాలనిపించింది. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడి సింగయ్య మరణించాడని, వీళ్ల పాపాలకు ఎంతమంది బలైపోయినా అది మహా పవిత్ర కార్యంలానే కనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఓ ఫేక్ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో ఆధారంగా ఇష్టానుసారంగా ఎల్లో పత్రికల్లో జగన్ గురించి రాసేస్తున్నారు. చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. జగన్ కందుకూరు ఇరుకు సందుల్లో 8 మంది చనిపోతే ఆయన ఎలా స్పందించారో చూస్తే ఆయనలో మానవత్వం ఎన్ని లీటర్లు ప్రవహిస్తోందో అర్థమవుతోంది. 90 వేసినట్టున్నాడు సైకోసాలగా.
ఒక్కటి మాత్రం నిజం, చంద్రబాబు ఏం చేసినా అది రాధాకృష్ణ కంటికి పుణ్యకార్యంలానే కనిపిస్తుంది. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఆ వీడియో వెనుక దాగున్న అసలు నిజాలేంటో మళ్ళీ చెబుతున్నా. చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా, మొదలుపెట్టు చెప్పు. వీడియో వెనుక దాగున్న అసలు నిజాలేంటో తెలుసుకునే ముందు చంద్రబాబులో ఉన్న మానవత్వం గురించి తెలుసుకుందాం. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది.